తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. కొండపై ఉన్న కోనేటి రాయిని దర్శనానికి భక్తులు బారులు తీరడంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్లన్నీ నిండిపోయాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు ఫుల్ అయ్యాయి. దీంతో వెలుపల శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. కనీస సౌకర్యాలతో పాటు అత్యవసర సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. మొత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్ల నుండి క్యూ లైన్లు వెలుపలకు వచ్చాయి. వెలుపల నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూ షెడ్లు కూడా నిండిపోయి దాదాపు 3 కిలోమీటర్లు శిలాతోరణం వరకు క్యూ లైన్లు వ్యాపించాయి. ప్రస్తుతం మనము శిలాతోరణం క్యూ లైన్ల వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే భారీ ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం కోసము వేచి ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. దాదాపుగా 20 నుండి 24 గంటలు సమయం వేచి ఉంటే కానీ స్వామివారి దర్శనం లభించేలా లేదు. శుక్ర, శని, ఆదివారాలు రావడంతో వరుస సెలవు దినాలు ఒకవైపు, వేసవి సెలవు దినాలు ఒకవైపు రావడంతో భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలి వస్తున్నారు. వారాంతం కావడంతో మరింత భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది. నిత్యం 80 నుండి 90 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో దాదాపు 20 గంటల పాటు వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి. అయితే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇవన్నీ కూడా క్యూ లైన్ల వద్దకే టీటీడీ సరఫరా చేస్తుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఒకవైపు ఏదైనా మెడికల్ సమస్యలు ఏర్పడితే వాళ్ళకి వైద్య సదుపాయం కూడా అందించడానికి తగిన ఏర్పాట్లు అయితే చేసింది. మనం చూడొచ్చు, దాదాపుగా 3 కిలోమీటర్లు ఇప్పటివరకు అయితే క్యూ లైన్ అనేది వ్యాపించింది. ఇంకా మరో 2 రోజులు శని, ఆదివారాలు అయితే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద స్వామివారి దర్శనానికి 20 నుండి 24 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.